ఎవరైనా అయితే నా పని అంతే. నిజానికండి నా లైఫ్లో నేనెప్పుడు నాకు ప్రత్యేకించి ఇలాంటి అమ్మాయే భార్యగా రావాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ రోజు మిమ్మల్ని మార్కెట్లో చూసిన తర్వాత నాకంటూ ఒక అమ్మాయి భార్యగా వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయే రావాలని చాలా బలంగా కోరుకున్నాను. పైగా నిజాయితీగా మీరు మీ గురించి చెప్పిన తర్వాత నాకు మీ మీదున్న గౌరవం ఇంకా రెట్టింపైంది. మిమ్మల్ని చూడగానే నా హార్ట్ నాకు మాట చెప్పింది. నిజానికి ఆ మాట వల్లే మన పెళ్లి జరిగింది. ఏంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని. ఏమో ఇది కావాలి అది కావాలి అని గొడవ చేయకూడదు. ముందే చెప్తున్నాను, నేను ఏది చెప్తే నువ్వు అదే తీసుకోవాలి, సరేనా? ఇన్ని రోజులు నాకేదో నచ్చినవి కొనిచ్చినట్టు. ఏమన్నా? టేస్ట్ గా ఉండేవే కొనివ్వమని చెప్తున్నానమ్మా. డబ్బు చూపించుకోవడానికి సినిమాకి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఎవరు భరిస్తారంట? కర్మ కర్మ. పద. అమ్మా, నా క్రీమీ చాక్లెట్ కావాలి. అది 450 రూపాయలు మేడం. 450 రూపాయలా? తక్కువలో ఏమొస్తుందో అది ఇవ్వండి. అది సరే, అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరెందుకు ఒప్పుకున్నారు? ఈ రోజుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు అంతస్తులు చూస్తారు, కట్నం కూడా బాగానే అడుగుతున్నారు. అలా కాకుండా నా కుటుంబం గురించి, మా పరిస్థితుల గురించి తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా. అందుకే మీరు నాకు చాలా బాగా నచ్చారు. పైగా జీవితాంతం నాకు సపోర్ట్గా ఉంటాను అని మాటిచ్చారు. ఒక అమ్మాయి ఇంతకంటే ఇంకేం కోరుకుంటుంది చెప్పండి? ఓకే, మీకు నిజంగా ఏదంటే బాగా ఇష్టం అండి? ఏంటండి అంత ఆలోచిస్తున్నారు? నేను అడిగింది మీ ఇష్టాల గురించే. అదే, అమ్మాయి ఇష్టాలు చెల్లెళ్ళ ఇష్టాలు అడిగితే టక్కమని సమాధానాలు చెప్పేదాన్ని. కానీ మీరు నా ఇష్టాలు అడిగారు కదా, అందుకే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. జీవితంలో నాకు కష్టాలు తప్ప ఇష్టాలు తెలియవు. కానీ మిమ్మల్ని చూస్తుంటే వాటిని భరించే కాలం వెళ్ళిపోయిందనిపిస్తుంది. బాధ్యతలు తెలిసిన వాళ్ళు భార్యాభర్తలైతే బతుకంతా ఆనందంగా ఉంటుంది. ఏమంటారు? అది సరే, ఇంతవరకు మీరెవరిని ప్రేమించలేదా? ప్రేమించలేదా అంటే మా స్కూల్ టైంలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డానండి. ఓహో. కానీ ఆ అమ్మాయి నాకేసి ఒక్కసారి కూడా తిరిగి చూడలేదండి. నేను ఒక వన్ సైడ్ లవర్ని అనుకోండి. అదే తెలుగులో అంటారే భగ్న ప్రేమికుడు అని, ఆ టైపు. నిజానికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానండి, కానీ అది కుదరలేదు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఐస్ క్రీమ్ తిందామా? ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి మేడం. నాకు చాకోబార్.
మీరేం తీసుకుంటారు? బటర్ స్కాచ్. అన్నా, చాకోబార్ ఎంత, బటర్ స్కాచ్ ఎంత? బటర్ స్కాచ్ 50, చాకోబార్ 40. ఒక చాకోబార్, ఒక బటర్ స్కాచ్ ఇవ్వండి. అలాగే మేడం. ఇది చాకోబార్, ఇది బటర్ స్కాచ్. అన్నా, ఎంతైంది? 100 మేడం. 100? మీరు బటర్ స్కాచ్ 50, చాకోబార్ 40 అన్నారు కదా. ఈ లెక్కన 90 అవుతుంది, కానీ 100 రూపాయలు ఎందుకు అవుతుంది? లేదు మేడం, 50కి ఒకటని చెప్పాను, రెండింటికి కలిపి 100 అని చెప్పాను. త్వరగా ఇచ్చేయండి మేడం, వెళ్ళాలి. మీరు చెప్పిన లెక్క ప్రకారం 90 రూపాయలే అవుతుంది కదా. మేడం, 10 రూపాయలకి ఇంత గొడవ చేస్తున్నారండి మేడం. ఇక్కడ విషయం డబ్బుల గురించి కాదు. కావాలంటే 10 రూపాయలు అడిగి తీసుకోండి, దానికి అబద్ధం చెప్పకండి. మేడం, నేనెందుకు అబద్ధం చెప్తాను మేడం? లేదండి, మీరు 90 రూపాయలే అని చెప్పారు. 10 రూపాయల కోసం అబద్ధం చెప్తే ఇంత గొడవ చేస్తున్నారు. నేను కట్నం విషయంలో అబద్ధం చెప్పానని తెలిస్తే ఏంటి నా పరిస్థితి? ఏమండి, ఏమైందండి? అబే, ఏం లేదండి, ఏం లేదు. 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయలు తీసుకో, మళ్ళీ అబద్ధాలు చెప్పడం మానేసే. మీకు ఓకే అయితే ఇద్దరం ఐస్ క్రీమ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఎందుకండి? ఇకపై మన జీవితం కూడా అంతే. మీ ఇష్టాలని నేను ఇష్టపడాలి, అలాగే నా ఇష్టాన్ని కూడా మీరు కాదనకూడదు. కలిసి జీవితం పంచుకోబోతున్నాం. అది ఈ ఐస్ క్రీమ్ దగ్గర నుంచే మొదలు పెడదాం. అలాగే. అవునండి, నాకు చిన్న డౌట్. వినాయకుడు మీ ఫేవరెట్ గాడా? ఎందుకలా అడిగారు? కుమారస్వామి ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడానికి వెళ్తే వినాయకుడు మాత్రం వాళ్ళ అమ్మా నాన్న చుట్టూ తిరిగి మా అమ్మా నాన్నే నాకు ప్రపంచం అని చెప్పాడు. అలాగే మీరు కూడా ఈ ప్రపంచం మొత్తంలో మీకు నచ్చనిది అబద్ధం చెప్పడమే అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇదిగోండి. ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ షేక్స్పియర్ ఐస్ క్రీమ్ గురించి ఏమన్నాడో తెలుసా? ఏమన్నారు? సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఐస్ క్రీమ్ ని తనకిష్టమైన వాళ్లతోనో, మరీ ముఖ్యంగా తను ప్రేమించిన వాళ్లతోనో తింటే ఆ ఐస్ క్రీమ్ యొక్క స్వీట్నెస్ 10 రెట్లు పెరుగుతుందంట. అవునా? ఇన్ని రోజులు నాకు ఆ విషయం మీద డౌట్ ఉండింది, కానీ ఇప్పుడే నిజం అనిపిస్తుంది. షేక్స్పియర్ చెప్పిన ఇంకొక మాట కూడా నిజమనిపిస్తుంది. ఏంటిది? ప్రేమించిన వాళ్ళు వేసే కుళ్ళు జోకులకి కూడా నవ్వొస్తుందనేసి. ఇందాకే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీ దృష్టిలో ఐడియల్ కపుల్ అంటే ఎలా ఉండాలండి? ఐడియల్ కపుల్ అంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి. ఓకే. ఎలా అంటే ప్రపంచానికి శివపార్వతులు ఆదర్శ దంపతులు, ఒకరి మీద ఒకరికి గౌరవం అది ఉండాలి. అలాగే సీతారాముల్లాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అంటారు. రుక్మిణి కృష్ణుడిలాగా అందరికీ ప్రేమని పరిచయం చేసేలా ఉండాలి. వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళని ఐడియల్ కపుల్ అంటారు. అలాగా.